తెలుసు. ధర్మరాజుకి ఆచరించడం తెలుసు, దుర్యోధనుడికి ఆచరించడం రాదు. ధర్మం గురించి అబద్ధం చెప్పకుండా ఉండడం అందరికీ తెలుసు. కానీ అబద్ధం చెప్పకుండా ఎంతమంది ఉంటున్నారు? ఎటువంటి వస్తువు కొట్టేయకూడదని అందరికీ తెలుసు, కానీ ఎంతమంది కొట్టేయకుండా ఉంటున్నారు? కాబట్టి ధర్మం తెలియడమే కాదు, దాన్ని ఆచరణ చేయాలి. ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనని కాపాడుతుంది. ధర్మం గురించి మనం ఆలోచన చేయలేదనుకోండి, అది మన ఏం కాపాడు. అలాగా ధర్మరాజుకి దుర్యోధనుడికి గురువుగారు చెప్పారట, అందరి శిష్యులందరికీ ఏమయ్యా అంటే, సత్యం వద ధర్మం చర. అంటే సత్యాన్ని పలకాలి, విడనాడకూడదు, సత్యమే పలకాలి అంతే. సరే, పిల్లలందరూ వెళ్ళిపోయారు. మొన్నాడు ఉదయం వచ్చారు. వస్తే ఈయన అడిగారట గురువుగారు, ఏంట్రా వచ్చిందా అంటే, వచ్చింది గురువుగారు అని చెప్పేశారు అందరూ. ధర్మరాజుని అడిగారు గురువుగారు, వచ్చిందా? రాలేదండి. సరే రేపు చెప్పాను. అలాగా 1-2 నెలలు వచ్చిందట. గురువుగారు అన్నారు, ఏరని ఇంత ముక్క రావట్లేదా? నేనేం చెప్పాను? అసత్యం పలకొద్దు, సత్యమనే పలకాలి, అంతే కదా నేను చెప్పింది. ఇది రాకపోవడం ఏంటి అంటే, అప్పుడు ధర్మరాజు అన్నాడట, గురువుగారు నేను మొదటి నుండి ప్రయత్నం చేస్తున్నాను. మొదటి రోజు అబద్ధం చెప్పకూడదు అనుకున్నా, కానీ చాలా అబద్ధాలు చెప్పేశాను. అలాగే ఇళ్ళల్లో చేసుకుంటూ ఇప్పటికి నేను ఈరోజు అబద్ధం చెప్పకుండా నిలబడగలిగాను. కాబట్టి ఇప్పటికి నాకు అసత్యం పలకకుండా ఉండే శక్తి వచ్చింది అని చెప్పేసి చెప్పాడట. అంటే నోటి నుండి వెళ్ళివేయడం ఒకటే కాదు, అది మనకి ఆచరణగా రావాలి. అబద్ధం చెప్పకూడదని చెప్పేసినంత తేలిక కాదు, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం కష్టంగా ఉంటుంది. దాని మీద నిలబడినప్పుడు ఆ ధర్మం నిరతి వల్ల మనకి శక్తి వస్తుంది. అర్థమైందా?